ఫ్రెండ్స్ ఇవి స్పీడ్ కెమెరాలు మీరు పోతూ ఉంటే చెక్ చేస్తూ ఉంటుంది అన్నమాట, ఎలా ఉన్నాయి ఏం కదా. ఇదే ఈ వెహికల్స్ ఎంత స్పీడ్లో పోతున్నాయి. చిన్నది రాసినది నా ఫస్ట్ ఇయర్ బాగా హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం అయితే ఇప్పుడు తిరుపతి అనంతపురం కడప కాళహస్తి ఉంది కదా, ఇది సర్కిల్ అనమాట, నగరికి వెళ్ళే సర్కిల్ అంటారు అనమాట. మనం స్ట్రైట్ వెళ్తే మనం తిరుపతికి వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ సైడ్ తిరిగితే నాయుడుపేట ఎక్స్ప్రెస్ హైవే అనమాట. సో మీ అందరికి తెలుసు అనమాట, ఇది మన అతి త్వరలో ఇది ఓపెన్ అయిపోతుంది. ఈ వెహికల్స్ అన్నీ మనకు హైవే నుంచి వచ్చి ఇక్కడి నుంచి కూడా మనం ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్ళొచ్చు. ఇది సర్కిల్ అనమాట. సో నాయుడుపేటకి ఇక్కడి నుంచి చూసారు కదా 55 కిలోమీటర్లు. సో ఇదే హైవే పాపనాయుడుపేట కడప, ఇది సర్కిల్ అన్నమాట. ఈ సర్కిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి వెళ్తే మనం డైరెక్ట్గా ఓల్డ్ చెక్ పోస్ట్కి వెళ్తాం అన్నమాట. చూసారా బోర్డు, ఇది సర్కిల్ అనమాట, ఇది ఓల్డ్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ నుంచి హైవే నాయుడుపేట ఎక్స్ప్రెస్ అనేది కొంచెం ముందరకు వెళ్తే మనం కలిసిపోతాం అనమాట, అది చూపిస్తాను, ఓకేనా. సో మనం ఈ సైడ్ నుంచి వచ్చామనుకో లారీ వస్తుంది కదా, ఇది కడప. లెఫ్ట్ సైడ్ వెళ్తే కడప వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే చెన్నై. స్ట్రైట్ వెళ్తున్నాం ఎందుకంటే మనం నాయుడుపేటకి వెళ్ళాలి కాబట్టి. ఆ సర్కిల్ ఎలా ఉంది ఏం కదా మీకు చూపుతామని వీడియో చేస్తున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇదేనండి, ఈ నుంచి మనం స్ట్రైట్కి వెళ్తే మనకు నాయుడుపేట హైవేకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరం, ఓకేనా. ఇది హోటల్ అన్నమాట, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఎప్పటి నుంచి వర్క్ అయితే జరుగుతుంది. ఇది బోర్డు, సైన్ బోర్డు చూడండి. ఈ నుంచి 3 కిలోమీటర్లే విమానాశ్రయం, కాళహస్తికి 23 కిలోమీటర్లే. సో ఈ రూట్లోనే ఎక్కువ మనకు తిరుపతి టు నాయుడుపేట అనేది రహదారుల నుంచి వెహికల్స్ అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనమాట. ఇది వచ్చి అండర్ బ్రిడ్జ్ పైన ఉన్నది, ఇక్కడ బస్సు అడ్డం వస్తుంది కదా. ఇప్పుడు ఇది హోటల్ కదా, ఇక్కడ నుంచి పైన ఆడ అండర్ బ్రిడ్జ్ అనేది పోతుంది కదా. సో మనం నగిరి సర్కిల్ అలా అక్కడి నుంచి వస్తే డైరెక్ట్గా బ్రిడ్జ్ పై నుంచి పోతాం, ఇక్కడి నుంచి పోతే బ్రిడ్జ్ కింద నుంచి పోతాం అనమాట. అది డిఫరెన్సెస్. ఇది ఓల్డ్ రహదారి అన్న రూట్ అనమాట. ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి వెహికల్స్, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కన్ఫ్యూజ్ కాకూడదనే ఉద్దేశంతో మీకు వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. సో ఈ రోడ్ వర్క్ కూడా చేస్తున్నారు అనమాట. ఈ ఎయిర్పోర్ట్కి ఈ నుంచి ఇట్లా వెళ్ళొచ్చు అనమాట, ఇక్కడ నుంచి కూడా మన కింద నుంచి. ఇది బ్రిడ్జ్. మనం అక్కడి నుంచి వస్తే నగిరి కాళహస్తి ఉంది, కాళహస్తి సర్కిల్ నుంచి ఇటుకు వస్తాము. ఇది కడప టు సర్కిల్ అనమాట, రేణుగుంట ఓల్డ్ చెక్ పోస్ట్. సో ఇక్కడి నుంచి వస్తే పోతాం, కింద నుంచి వెళ్తాం పైకి. సో కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ఫ్లైఓవర్ పైన నుంచి కింద నుంచి, అందుకే వీడియో కన్ఫ్యూజ్ కాకుండా వీడియో చేస్తున్నాం మీకు. సో ఇది రేణుగుంట సర్కిల్ నుంచి మనం చెక్ పోస్ట్ నుంచి వస్తాము వెహికల్ అయితే. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూడా కలుస్తాం అనమాట. ఇది రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే హైవేకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి మనకు 53 కిలోమీటర్లు నాయుడుపేట ఎక్స్ప్రెస్ అనేది వస్తుంది అన్నమాట, కొత్తగా ఉండేది. ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్లు నుంచి అంతే. సో ఆల్రెడీ ఇది ఓపెన్ అయిపోయింది, అన్ని వెహికల్స్ అన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. అఫిషియల్గా అయితే ఓపెన్ కాలేదు, ఈ నెలలో ఓపెన్ చేస్తారు. చూద్దాం ఎంతవరకు ఉన్నది ఏం కదా వెహికల్స్. ఇది ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్, ఓకేనా. అక్కడ ఎవరో వెహికల్స్ అన్నీ ఏదో ఉన్నాయి. ఏదో చిన్న చిన్న వర్క్లు అయితే చేస్తున్నారు, నార్మల్ వర్క్లు. ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయితే సిద్ధంగా ఉంది. మనం రెండో బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఎక్కుతాం అన్నమాట పైన. చూసారా రోడ్ ఎంత దగ్గర మెరిసిపోతుంది, ఎల్లో లైన్స్ వైట్ లైన్స్తో. కొత్త రోడ్డు, చెట్లు కూడా పెంచేస్తున్నారు అనమాట. హైవేకి స్పీడ్కి వెళ్ళొచ్చు. వీటిలో సోలార్ ప్యానల్ కూడా పెంచారు చూడండి, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి చూడండి. ఇదో హైవేకి సీసీ కెమెరాలు గమనించారా, సీసీ కెమెరాలు పైన ఉన్నాయి కదా, సీసీ కెమెరా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అంటే ఎంత స్పీడ్లో ఏమున్నావు అవి కూడా బిగించున్నారు అనమాట. మన స్పీడ్కి వెళ్తే ఫైన్లు కూడా పడతాయి, ట్రాక్ చేస్తాయి అనమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కుతానే, అందుకే జాగ్రత్తగా స్పీడ్. అవే బాగున్నదని ఎక్సలేటర్ని దొక్కినారా, మీకు అదే ఎక్సలేటర్ స్పీడ్లో మీకు ఫైన్ కూడా వస్తుంది అనమాట హైవేలో. ఎందుకంటే మీకు ట్రాకింగ్ కూడా ఇచ్చాడు, స్పీడ్ బ్రేకర్ ట్రాకింగ్ అంటే ఛానల్లో వేసేదానికి, ఎంత స్పీడ్లో వెళ్తున్నారు వెళ్ళిపోతానికి జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరాలు అయితే రెడీ అయిపోయినాయి, డిస్ప్లే బోర్డులు కూడా బిగిస్తున్నారు, అదే డిస్ప్లే బోర్డు. సో రూట్ అయితే దగ్గర మెరిచిపోతుంది ఇప్పుడు హైవే.
ఓకే, మొత్తం సిద్ధం అయిపోయింది ఓపెనింగ్ కూడా, వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి కూడా, సీసీ కెమెరా చూపించారు. సో A2S రెస్టారెంట్ మల్లవరం కాళహస్తి, ఇక్కడి నుంచి మల్లవరం అది 47 కిలోమీటర్ కాళహస్తి. బోర్డు చూడండి, బోర్డు కూడా డిస్ప్లే అప్పుడు లేదు, ఇప్పుడు బోర్డు పెట్టేసేసారు. ఓకేనా, ఇది మూడో బ్రిడ్జ్, ఎగో మల్లవరం అన్నమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కేసా అనమాట. ఎయిర్పోర్ట్ 2 కిలోమీటర్లు ఎక్కేది. పెట్రోల్ బంక్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోతేనే మనము సర్వీస్ రోడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ పోతాం. అదే ఇక్కడ డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్ పైనుంచి పోతాం. సో డోంట్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇక్కడ నుంచి పోవాలన్నమాట. ఇక్కడ పోతే హైవే బ్రిడ్జ్ ఎక్కిపోతాం డైరెక్ట్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది ఎయిర్పీడ్ అనమాట. పైన అక్కడ ఊరు, అక్కడ బ్రిడ్జ్ వేస్తున్నారు. అది IIT ఐజర్కి వెళ్ళే రూట్ అనమాట. డైరెక్ట్గా మనం ఇక్కడ హైవే నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. ఆ వర్క్ అయితే అక్కడ జరుగుతుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను, క్లియర్గా చూడవచ్చు. అక్కడ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. అది ఓల్డ్ సర్వీస్ అండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా రేణిగుంట టు కాళహస్తికి వెళ్ళేప్పుడు ఆ సర్వీస్ రోడ్ వెళ్తాము. ఇప్పుడైతే మనకు ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది కాబట్టి అది ఊరు బయట నుంచి వెళ్ళింది అనమాట. ఇది ఇప్పుడు మనం హైవే వైపు ఉన్నాం అనమాట. ఎయిర్పేట్ దాటుకుంటే మనకు టోల్ గేట్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఆ రూట్ అనమాట. ఇప్పుడు బైపాస్లో ఉన్నామన్నమాట. సో అక్కడ ఊళ్ళో నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి బైపాస్కి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా మనం టోల్ గేట్ ముందర 1 కిలోమీటర్ లోపున అక్కడ మీట్ అవ్వచ్చు. ఇదేనండి అది. ఇక్కడ పోతే ఎయిర్పేట్ రోడ్లో నుంచి వస్తే ఇక్కడ మీట్ అవుతాం డైరెక్ట్గా. సో మనం ఇదైతే ఎయిర్పేట్ టోల్ గేట్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకు కాళహస్తి ఒక 15 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. సో ఇది టోల్ గేట్. ఇక్కడైతే మనకు ఇంకా ఇది అఫిషియల్గా అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఓపెన్ అయిందంటే మనకు పేమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే ఏం లేదు, వెహికల్స్ అయితే అలా ఉందన్నమాట.
మీరు చూస్తున్నారు కదా, మనం ప్రజెంట్ నాయుడుపేట హైవే బ్రిడ్జ్ మీద ఎక్కేసాము. ఇది నాయుడుపేట హైవే బ్రిడ్జ్, ఫైనల్గా ఫ్లైఓవర్. ఇది ఇక్కడ సర్కిల్ ఉంది. సో ఫైనల్గా అయితే మనం రీచ్ అయిపోయినాము. ఇది పెద్ద చూడొచ్చు క్లియర్గా, ఎంత బాగుంది ఇది. ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ రిటర్న్ టు రేణిగుంట. సో మేమైతే యూటర్న్ అయితే తీసుకున్నాం జాగ్రత్తగా. చూడొచ్చు అన్నమాట ఇది. సో ఇక్కడ నుంచి మేము యూటర్న్ తీసుకున్నాము. ఇది ఫైనల్గా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడికి వస్తే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. 6 lanes ఇప్పుడు వస్తే ఎక్స్ప్రెస్ 6 lanes, ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగుందో ఫ్లైఓవర్, పైనుంచి పోతున్నాం మనము. ఇది ఒక సర్కిల్ అనమాట, డైవర్షను. అంటే తిరుపతి వెళ్ళేదానికి, చెన్నైకి వెళ్ళేదానికి, మన ఇటు విజయవాడకు వెళ్ళేదానికి ఈ సర్కిల్ అనమాట. సో ఒకప్పుడు ఈ రూట్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది. మనకు ఎక్స్ప్రెస్ హైవే 6 lane పడిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ జర్నీ కూడా ఈజీగా అయిపోతుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఇలాంటి